నీళ్ళే కావాలట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతులొచ్చాయి. వాటికి ఇప్పుడు అడ్డు తగలకండి. అలా చేస్తే మళ్ళీ ఈసీలు, సిడబ్ల్యూసి పర్మిషన్లు తేవడం సమస్యగా మారుతుందట. అభివృద్ధికి పొరుగు రాష్ట్రం సహకారం ఎంతైనా అవసరమట. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్ళాలి. సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కోర్టుకి వెళ్ళడం కంటే మనమే కూర్చుని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందామట. వివాదాల కంటే తమకు నీళ్లే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ నడుమ నెలకొన్న నీటి సమస్యలపై చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. నీటి వివాదాలు పదే పదే తెరపైకి వస్తున్న వేళ మీకు పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలని తనను ఎవరైనా అడిగితే నీళ్లు కావాలంటానని పేర్కొన్నారు. వివాదాలు కావాలా, పరిష్కారాలు కావాలంటే పరిష్కారాన్నే తాను కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారాలు కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరస్పర సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల్లోని టీజేఏసీ ఈసిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ సభాముఖంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో పొరుగు రాష్ట్రం అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి. సో కాబట్టి మనం పంచాయతీలు పెట్టుకోవద్దు. సో దీని మీద కూర్చుని ఒకసారి ఒక డెసిజన్ తీసుకుందాం. వివాదాలు వద్దు, కోర్టు కేసులు ఇవన్నీ మనకు అవసరం లేదు. సో పొరుగు రాష్ట్రాలతో మనం సహకారంతో కలిసి పనిచేయాలని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. సో నీటి విషయంలో ప్రధానంగా జరుగుతున్న అంశం మీద ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీని మీద మనం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే ధోరణిలో మనం మాట్లాడుకుందామని ఆయన చంద్రబాబు నాయుడుకి పిలుపునిస్తూ ఉన్నారు. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.